Welcome to RR6 News. Please subscribe, like, share and comment. రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు సోషల్ మీడియా దుర్వినియోగం మరియు సైబర్ బెదిరింపుల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాపూరు ఎస్ఐ శ్రీ వెంకట రాజేష్ గారు మాట్లాడుతూ ఆశయ సాధనలకు విద్యార్థి దశ చాలా కీలకమన్నారు. ఈనాటి సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జీవితాశయాన్ని నెరవేర్చుకోవాలన్నారు. అలాగే సోషల్ మీడియా మరియు సైబర్ బెదిరింపులకు గురి కావద్దని హితావు పలికారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏదైనా పోస్ట్ చేయడానికి ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇది ఎప్పటికీ ఆన్లైన్లో ఉండవచ్చు, తరువాత మీకు హాని కలిగించవచ్చు. మీ వ్యక్తిగత వివరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి హనుమంతయ్య మాట్లాడుతూ టెక్నాలజీని అవసరానికి వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయకూడదని, అలాగే సెల్ ఫోన్ వ్యసనం కాకూడదని, లుక్ కల్చర్ కంటే బుక్ కల్చర్ మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ కె మోహన్ రావు, అధ్యాపకులు రమణారెడ్డి, లైబ్రేరియన్ నాగరాజు, శ్రీలక్ష్మి, కిషోర్ కుమార్, వసంతరావు, నరసింహ, సుమతి, రమణమ్మ, స్వాతి పాల్గొన్నారు. పెట్టి తిరుగుకుంటా మీరు ఇబ్బంది పడతా, మీ ఇంట్లో ఇబ్బంది పడతా, పోలీస్ స్టేషన్ తిప్పుతూ ఉంటే మీకు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఏమి మీరు తొందరపడి అంటే మీకు ఈ వయసుకి మీకు ఏముందని అనుకుంటారు, కానీ క్రైమ్ కట్టిన తర్వాత మంత్స్ అపాన్ రైట్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు చదువులు బయట చదువులకు వెళ్ళాలన్నా కానీ, ఎక్కడన్నా జాబులకు వెళ్ళాలా కానీ, అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడతారు. లైఫ్లో ఎక్కడ ఏ జాబ్ రావన్నా రాదు. అదవుతుందా? ప్రధాన్ని మీ ఆధార్ కార్డు ఇంట్లో చెక్ చేస్తారు, చెక్ చేస్తారు, ఇంటికి వచ్చి ఒక ఎంక్వైరీ చేస్తారు. మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ నడిచిపోతూ ఉంటుంది. అదవుతుందా? సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా బ్యాక్గ్రౌండ్ చెకప్ నడుస్తుంది. మీ అన్న వ్యవస్థ నిశ్చితగా ఉంటాడంటే బ్యాక్గ్రౌండ్ చెకప్ ప్రధాన్ని చూస్తుంది. వీడు దొంగతనం వచ్చాడా, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడా, ఎట్లా వచ్చాడని అడుగుతున్నారు. ఆలోచించుకోండి. తొందరపడి ఎటువంటి మీ మెసేజ్ మీ ఫోన్ ద్వారా కానీ, మీ ఫ్రెండ్స్ వెళ్ళే ఈ మెసేజ్ ఒకరు వెళ్తాం, ఒక గంట అనుకుంటాం, కానీ ఒక లేడీస్కి వెళ్తాం, లేడీస్ మళ్ళీ అది నెగిటివ్గా కంప్లైంట్ చేయడం, కేసులు కష్టం జరుగుతుంది. దయచేసి ఎవరికైనా ఒక మెసేజ్ కూడా నెగిటివ్ అంటే ఎగ్జిబిషన్ పెట్టడం చేయదు. దానివల్ల 56 ఐటీ యాక్ట్లు, 57 ఐటీ యాక్ట్లు, మార్కింగ్స్ కానీ, ఒక జెంట్గా లేడీ కానీ మార్కింగ్స్ పెట్టాలన్నారు. అవి పెట్టా కానీ కేసు కట్టడం జరుగుతుంది. అర్థమవుతుందా? మీ ఫోన్ అందరూ వాడుతున్నారు. మీరు కొత్త ఫోన్ వాడుతున్నారా? పాస్వర్డ్ ఉన్నాయి ఫోన్కి ఉన్నాయా? ఫోన్ చెక్ చేయాలి. అదేనా? నేనంటే ఆధారపడి చెక్ చేయాలి, కానీ నేను అది ఫిల్ చేయాలి పరిస్థితి. అర్థమవుతుందా? పెట్టి జడ్జి గారు ఫిల్ చేయాలి పరిస్థితి. అంటే ఊరే కష్టపడతారు, ఎవరైనా వస్తారు, కానీ ఆధారపడిన వ్యక్తిని ఫిల్ చేయాలి కానీ క్షేమ అవ్వాలని ఫీలింగ్ ఉంటుంది. మన ఎందుకు చదవలేదు, ఇంకా చదవలేదు. ఈ జాబ్ రావడానికి చాలా కష్టం ఉంటుంది. అర్థమవుతుందా? ఆ జాబ్ దాటి మళ్ళీ ఇంకో జాబ్ చదవాలంటే చదవడానికి కూడా టైం లేదు, ఏజ్ కూడా లేదు. దానికి అర్థమవుతుందా? ఏజ్ కూడా మెదడు అవుతుంది. అంటే తెలుసుదే కదా, ప్రతి దానికి క్వాలిఫికేషన్కి ఏజ్ మెదడు చేస్తుంటారు. ఎంత ఏజ్కే క్వాలిఫికేషన్కే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉంటారు. పెట్టుకోండి. టైం ఆడే టైం ఒక వాల్యూ ఏంటంటే పీటీఎస్ ఏంటంటే టైం ఎక్కడ టైం 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 టైం